ఇక మాజీ ఎంపీ హర్షకుమార్ వ్యాఖ్యలు రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించాయి. ఆకివీడు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన ఆయన దళితులకు సంఘీభావం తెలపడానికి మాత్రమే వెళుతున్నానని స్పష్టం చేశారు. మత మార్పిడి అంశంపై తీసుకువచ్చిన ఆర్డర్ ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తోందని ఆరోపిస్తూ కేంద్రంలోని బీజేపీ విధానాలపై కూడా ఘాటు విమర్శలు చేశారు. ఇదే సమయంలో కొన్ని ఉద్యమాల వెనుక రాజకీయ కుట్రలు ఉన్నాయని, బయటి రాష్ట్రాల వ్యక్తుల జోక్యంపై అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. టెక్కలి వెళ్తున్నానని వదిలిపెట్టేశారు. టెక్కలకు మ్యారేజ్కి వెళ్ళొచ్చాను. ఈ రోజున మళ్ళీ ఏటోడికి ఎవరిని భీమవరంగానే వెళ్తారా అని చెప్పి వెళ్ళని చెప్పినా కానీ 5 పోలీసులు, ఒక 10 మంది ఇంటి చుట్టూ. అంటే నేను ఎక్కడికి వెళ్ళకూడదు, భీమవరం వెళ్ళకూడదా, లేకపోతే బయటికి వెళ్ళకూడదా, ఏంటి నిర్బంధం? ఎక్కడికి వెళ్ళాలని పోలీసులు కూడా మీరు చూడండి అంతాను. అక్కడెక్కడో ఆకివీడులో గొడవ జరిగింది, దానికి మద్దతు ప్రకటించాను, వెళ్ళాను, నన్ను వెళ్లకుండా ఆఫ్ చేశారు, బైండ్ ఓవర్ పెట్టారు. పెట్టిన తర్వాత ఎన్ని రోజులు, అది జరిగి 10 రోజులైంది, ఇంకా నేను ఆకివీడు వెళ్ళకూడదా? ఏంటి గవర్నమెంట్ ఇంత భయపడితే ఎలాగా? నేను వెళ్తే ఏమవుతుంది? వాళ్ళకి ఒక మనోధైర్యం వస్తుంది దళితులకి, అంతేగాని నేను అక్కడ వెళ్ళేసి నేనేమీ ఇచ్చేయను. అక్కడ జరుగుతున్న అన్యాయాలని, అక్రమాలని బయటికి చెప్తాను. వాళ్ళు 3వ తారీఖున, రేపు 3వ తారీఖున పోలీసులు ఏం చేయాలి? ఇప్పుడు దాకా ఎవరైతే నడిపించి పోలీసుల అండతో దళితుల్ని అణచగొట్టాడో అతన్ని బయటకు రానివ్వకుండా చేసి అతన్ని ఈ పోలీసులే కోర్టు ఆదేశానుసారం ఆఫ్ చేస్తారు. అక్కడ ఏమీ శంకుస్థాపన జరగకుండా వాళ్ళ కులం నుంచి షెడ్యూల్ ట్రైబ్ అనే వాళ్ళు, షెడ్యూల్ ట్రైబ్లో వాల్మీకులు ఉంటారు, బోయలు ఉంటారు, రెడ్లు ఉంటారు, కాపులు ఉంటారు, వీళ్ళందరూ ఉన్నారు. తూర్పుగా అది కొండ కాపు అంటారు, కొండరెడ్డి అంటారు. ఇలాంటి కులాలన్నీ కూడా షెడ్యూల్ ట్రైబ్లో ఉన్నాయి. వాళ్ళు మతం మారితే, క్రిస్టియానిటీలోకి వస్తే వాళ్ళ యొక్క ఎస్టీ స్టేటస్ అన్నది మారదు. మరి ఎస్సీలకే ఎందుకు ఆ స్టేటస్ మారుతుంది, ఎస్టీలకు కూడా ఎందుకు మారుతుంది? దానికి చెప్తున్న కారణం ఏంటంటే 1950 ప్రెసిడెన్షియల్స్ ఆర్డర్. దాని గురించి ఈ సబ్జెక్టు 1915 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం దాంట్లో బౌద్ధులు, సిక్కులు, హిందువులకు మాత్రమే ఎస్సీ స్టేటస్ వర్తిస్తుంది.